హలో అండి. వెల్కమ్ టు శాంతి నివాసం. ఎలా ఉన్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నేను మా అబ్బాయి ఓ రోజు వాకింగ్ చేస్తుంటే నాకు చిలక ముక్కు పూల మొక్కలు కనిపించాయండి. అవి కొన్ని మొలకలు తీసుకొచ్చాను. బయట ఇక్కడ అన్ని చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి కదా, ఆ మధ్యలో ఇక్కడ అవి దొరికాయి అన్నమాట. నాకు అవంటే చాలా ఇష్టం కదా. మీరు ఇదివరకు నా వ్లాగ్స్లో చూసుంటే నాకు ఎంత ఇష్టమో మీకు అర్థమవుతుందనమాట. ఇలా ఒక 10 మొక్కల దాకా తీసుకొచ్చాను. అవి ఇదివరకు పెట్టినట్టే ఆ చిన్న డబ్బాల్లో పెడుతున్నాం అనమాట. మా అబ్బాయి అన్నాడు నేను పెడతాను ఇవ్వు అంటే వాడికి ఇచ్చాను. కాకపోతే ఎందుకో అవేవి బతకలేదండి. ఒక 2 మొక్కలే బతికాయి. ఇవి ఎండాకాలం బాగా పూసే పూలవే విత్తన మొక్కలు. మరి ఎందుకు బతకలేదో నాకు అర్థం కాలేదు. నేను ఇదివరకు ఎప్పుడు పెట్టినా సక్సెస్ అయ్యాను. కాకపోతే ఏంటంటే ఇవి ఇలా మొక్కలు పెట్టడం కంటే వీటికి విత్తనాలు వస్తాయి కదా, గింజలు, అవి పెట్టడం అయితే ఇంకా బాగుంటుంది. అలాగే కొన్ని మొక్కలు మిగిలిపోయాయి కదా రీపాటింగ్కి, అవి మా అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ నాకు. అవి మిగతావి కూడా మేము అన్ని మొక్కలు రీపాటింగ్ చేశాను. నేను ఈసారి పారిజాతం మొక్కలు కూడా తెచ్చుకున్నానండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అలా అనుకున్నవన్నీ ఒకసారిగా కొనలేను కాబట్టి వెళ్ళినప్పుడల్లా కొన్ని తెచ్చుకుంటున్నాను అనమాట. మల్లె మొక్క కూడా నా దగ్గర ఒకటే ఉంది. ఈసారి ఇంకా 2 తెచ్చుకున్నాను. ఇవి బిళ్ళగన్నేరు, చూడటానికి భలే ఉంటాయి కదా ఇవి మొక్కలు. కలర్స్ పూలతో చాలా అందంగా కనిపిస్తాయి. నా దగ్గర ఉన్న పార్ట్స్తోనే వీటన్నిటిలోకి సెట్ చేశాను అనమాట. కొన్ని ఏ మొక్కకి తగ్గ పాట్ అది పెట్టేశాను. మా అబ్బాయి పెడుతున్నాడు, వాటికి డైరెక్షన్ ఇస్తున్నాను అనమాట నేను. అలాగే అన్నీ ఫిలప్ చేసిన తర్వాత అక్కడంతా చూసారుగా ఎలా తయారైందో, అదంతా క్లీన్ చేసుకున్నాను. అప్పటికే చీకటి పడిపోయింది, క్లీన్ చేయలేదన్నమాట. మట్టి అంతా ఓ పక్కకి అనేసి వెళ్ళిపోయాము ఇంకా అప్పటికి. ఇది ఇంకా నెక్స్ట్ డే అనమాట, ఈవినింగ్ వచ్చాను. ఇది ఏంటనుకుంటున్నారా, ఇది బియ్యం కడిగిన నీళ్ళు నేను రోజు వచ్చేవి ఇలా బకెట్లోకి తీసి పెడతానండి. అవి కొంచెం బకెట్ నిండా అయిన తర్వాత అంతకుముందు ఏం చేశానంటే మా అల్లుడితోని ఆవు పేడ పిడకలు తెప్పించుకున్నాను కదా, అవి ఇంట్లో ఒక 4-5 పిడకలు వేసి పెట్టాను అనమాట. అవి మొక్కలకి ఇస్తే మంచిది కదా, పిడకల వాటర్ అనమాట. అందులోనే కూరగాయల చెత్త అంతా వేసి పెడతాను, వేస్ట్ అంతా. అది ఏమవుతాయంటే వాటిలో ఉన్న బలం అంతా ఇవి నీళ్ళలోకి వస్తాయి. ఇంకా ఆ పిడకల్ని చేత్తో అనాల్సింది ఫస్ట్, నేను అనలేదు. అవి 1-2 కరిగాయి కానీ ఇంకో 2 అలాగే ఉండిపోయాయి. నాకు లాస్ట్కి చేయి పెడితే అర్థమైందనమాట. ఇంకా నేను తర్వాత మళ్ళీ వాటిని కూడా చేతితో ఇలా గట్టిగా పిసికేసి మళ్ళీ నీళ్లు పోసి అన్నిటికీ ఆ నీళ్ళని పోసేసాను అనమాట. ఇవి చూడడానికి మొక్కలకి అందంగానే బాగానే ఉంటాయి. మొక్కలకైతే చాలా మంచి బలాన్ని ఇస్తాయి, కానీ స్మెల్ మాత్రం బాగుండదండి. ఎందుకంటే ఒకటి పిడకలు స్మెల్, రెండోది ఏంటంటే అందులో ఆనియన్స్ అవన్నీ వేస్తాం, పైగా ఫర్మెంట్ అవుతాయి కదా వాటర్, దానివల్ల కొంచెం స్మెల్ బాగుండదు. కాకపోతే ఏం చేస్తాం, మట్టి గుల్లగా అవుతుంది దానివల్ల, అందుకని వేయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడనే కాదు, నేను ఎప్పుడు కూడా బియ్యం కడిగిన నీళ్ళు అయితే వేస్ట్ చేయను అనమాట. కంపల్సరీగా అవి వాటిలో రోజు వచ్చే కూరగాయల వేస్ట్ వేసేస్తాను, వాటిని అలాగా మొక్కలకు పోసేస్తాను అనమాట. ఇదిగోండి, ఇంకా ఇవాళ వచ్చిన కొన్ని వాటర్ కూడా అందులోకి అలా తీసి పెట్టాను. ఇంకా నెక్స్ట్ డే నుంచి వచ్చేవి కూడా అన్నీ అందులోకే తీసి పెడతాను. ఇంకా అక్కడ ఉన్న 2 బ్లూ డ్రమ్స్లో అయితే నేను కంపోస్ట్ చేస్తున్నానండి. ఇంకా మీకు తెలుసు కదా, నాకు గార్డెన్లో ఏమాత్రం చెత్తగా అనిపించినా కూడా నేను అసలు ఉండలేను, నాకు నచ్చదు. ఎప్పటికప్పుడు గార్డెన్ శుభ్రం చేయడం కూడా నాకు పనిలో ఒక భాగమే. ఎందుకంటే గార్డెన్ అందంగా ఉంటేనే నేను ఉండగలను. అందుకే కదా పూల మొక్కల్ని పెంచుతున్నాను, అందుకే అనమాట. ఇంకా అక్కడ ఉన్న ఎండుటాకులు, మట్టి, ఇదంతా ఏం లేదు దాంట్లో, చెత్త, ఎండుటాకులు చెత్త, మట్టి అనమాట. అదంతా మనకి మల్చింగ్ లాగా కూడా పనికొస్తుంది. అదంతా నేను ఒక మొక్కలో వేసి పెట్టాను. అలాగే కొన్ని రోజు వచ్చే చెత్త కూడా అలాగే ఊడ్చి ఒక్కొక్క మొక్కలో వేసుకుంటే మల్చింగ్ లాగా అయిపోతుంది అనమాట. మనకి మొక్కలు తొందరగా, ఎండాకాలం కదా బాగా ఎండగా ఉంటుంది, వాడిపోకుండా ఉంటాయి అన్నమాట. దానికోసం నాకు వీలైనన్ని పద్ధతులు నేను పాటిస్తున్నాను. ఇంకా నిన్న రాత్రి అలా వదిలేసి వెళ్ళిపోయాను కదా ఆ మట్టిని. నిన్న మా బాబు అన్ని రీపాటింగ్ చేశాడు. ఇంక ఇవాళ వచ్చి ఆ మట్టి అంతా తీసి శుభ్రం చేస్తున్నాను. వీటి కోసము స్టాండ్లు చూస్తున్నానండి, మీషోలో చూస్తాను. మంచి ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను, పెడతాను ఇప్పటికే. ఎందుకంటే మొక్కలు కొనుక్కొచ్చాను కదా, ఈ నెల బడ్జెట్ అయిపోయింది నా దగ్గర. నెక్స్ట్ మంత్ వీటికి మంచి స్టాండ్లు కూడా కొంటాను అనమాట.
మెల్లగా నా గార్డెన్కి కావాల్సినవి ఒక్కొక్కటి నేను అరేంజ్ చేసుకుంటున్నాను. మా పింటు కానీ అక్కడ కట్టేశాను అనమాట. వాడు అలా తొంగి తొంగి చూస్తున్నాడు. కంపోస్ట్ చూసారా, ఈ డ్రమ్లో చేస్తున్నాను. ఇంక ఇవన్నీ వర్మీ కంపోస్ట్ బ్యాగులు. ఇవేమో నేను కలెక్ట్ చేసిన మళ్ళీ బియ్యం కడిగిన వాటర్ అనమాట. నా దగ్గర మొక్కలు రీపాటింగ్ చేయగా ఆ మట్టి మిగిలింది అక్కడ పాట్స్లో ఉంది కదా, ఇంకా వాటిల్లో కూడా ఏవైనా పెట్టాలి అని ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. మార్నింగ్ పైకి వచ్చి చూస్తే మొక్కలు అన్నీ ఫ్రెష్గా భలే ఉన్నాయి తెలుసా. రీపాటింగ్ చేస్తే వాడిపోతాయి అనుకుంటాం కానీ చక్కగా వస్తాయి. మనం వేసే మట్టి బాగుంటాయి అన్నమాట. ఇంకా ఇదేంటంటే అలా చూస్తూనే నేను కలుపు కానీ ఏమైనా ఎండిన పువ్వులు ఎండిన ఆకులు ఉంటే అలా తీసేసుకుంటూ ఉంటాను. మీకు ఇవాళ రోజు అయితే కెమెరా లేకుండా చేసే పని, కాకపోతే ఇవాళ కెమెరాతో షూట్ చేస్తున్నాను అనమాట ఆ పని. అవి రిపోర్టింగ్ చేసిన మొక్కలు, తెచ్చిన మొక్కలు ఉన్నాయి కదా నర్సరీ నుంచి, నిన్నటిదాకా బాగానే ఉన్నాయి కానీ కొన్ని వళ్ళిపోయాయి, గులాబీ పూలు అవన్నీ. ఇంకా అవన్నీ తీస్తున్నాను. ప్రతి పాట్లోనూ తెల్లగల్జేరు బాగా వచ్చిందండి. అంటే అవి వచ్చాయి అంటే మనం ఆర్గానిక్గా ఉంచుతున్నాము అని అర్థము మట్టిని. ఎందుకంటే ఆవు పేడ అవి వేస్తాం కదా, దానివల్ల మనకి అలా వస్తుందన్నమాట. తెల్లగల్జేరు, తోటకూర ఇవన్నీ వాటి వల్లే వస్తాయి. చక్కగా మట్టిలో అవన్నీ వచ్చాయి అన్ని కుండీల్లో. రేపు ఎప్పుడైనా మంచిగా అవన్నీ హార్వెస్ట్ చేసి నేను పప్పులో వేస్తాను. అలాగే ఇవి పువ్వులు అలా ఉంటే మొక్కకి బలం ఉండదని చెప్పేసి అవన్నీ తీసేస్తున్నాను. కొన్ని ఆకులు కూడా గులాబీ మొక్కకి అన్నీ తీసేస్తున్నాను అనమాట. కొంచెం ముదిరిపోయినవి, ఎండిపోయినవి ఉంటే ఇవన్నీ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటేనే మన గార్డెన్ ఫ్రెష్గా ఉంటుంది, చూడటానికి అందంగా ఉంటుంది. పూలు వడిలిపోయినవి ఎక్కువ రోజులు మొక్క మీద ఉంచామనుకోండి, అది చూడటానికి లుక్ కూడా బాగుండదు. పైగా మొక్క బలం అంతా కూడా ఇంకా వాటికే వెళ్తూ ఉంటుంది అనమాట అనవసరంగా. మొక్క బలంగా ఉండదు అప్పుడు. అందుకని ఎప్పటికప్పుడు వాటిని తీసేసుకుని క్లీన్ చేస్తూ ఉండాలి. మన గార్డెన్ ఎవరైనా మనం లేనప్పుడు చూడటానికి ఎవరైనా పైకి వచ్చినా కూడా అందంగా కనిపించాలన్నమాట. అబ్బా వీళ్ళు ఇలా పెట్టుకున్నారేంటి మొక్కలని అన్న ఫీలింగ్ రానికూడదు ఎవరికి. అప్పుడే వాళ్ళు మన ఒక అప్రిషియేషన్ ఇవ్వగలుగుతారు. ఇంకోటి ఏంటంటే ఆహ్లాదంగా ఉంటుంది. చండాలంగా ఉంటే ఎవరికి ఒక నిమిషం నిలబడే బుద్ధి కాదు. అదే కొంచెం ఫ్రెష్గా ఎప్పటికి ఎండిపోయిన ఆకులు, ఎండిపోయిన పువ్వులు అవి తీసేస్తే మన గార్డెన్ లుక్ కూడా బాగుంటుందన్నమాట. నాకైతే గార్డెన్లో ఒక్క ఎండిపోయిన పువ్వు అలా ఉంచినా కూడా నాకు మంచిగా అనిపించదండి. నా మొదటి నుంచి నా అలవాటే అది. నేను ఎప్పటికప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను గార్డెన్లోనే. వచ్చానంటే మాత్రం కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తెలియకుండానే అయిపోతుంది. నాకు ఇంకా ఉండాలనిపిస్తుంది కానీ మా పిల్లలు ఫోన్ చేసి పిలవడమో, మా పింటుగాడు గోల చేయడమో, ఇలా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. లేకపోతే నేను ఎక్కువ టైము ఇలా గార్డెన్లో స్పెండ్ చేయడానికే ఇష్టపడతాను అనమాట. ఇంకా ఈవినింగ్ వర్క్స్ కూడా ఉంటాయి కదా, అందుకని నేను వీలైనంత పెందరాలే మేడపైకి రావడానికి ట్రై చేస్తాను. కానీ ఏ రోజు కుదరదు, నాకు ఏదో ఒక పని ఉంటుందన్నమాట. గబగబా ఏ పని ఉందో చూసుకుని వెళ్ళిపోతాను. చాలా పనులు అయితే పెండింగ్ పడిపోయాయండి. నేను ఆకుకూరలు ఇంకా బోల్డ్ విత్తనాలు ఉన్నాయి నా దగ్గర, కాస్మోస్ అవన్నీ వేద్దాం అనుకుంటున్నాను. ఒకటి విత్తనాలు దొరక్కపోవడము, రెండోది ఇలా గోల వల్ల నా పని అవ్వట్లేదు. ఈ టమాటా మొక్కలన్నీ తీసేయాలి. చూసారా, మందార కొమ్మలు నేను నాటాను కదా, అందులో ఒకటి మెల్లగా ఇప్పుడే చిగురు వస్తున్నట్టు అనిపించింది నాకు. ఇంక ఇది ఎప్పుడు పడిందో ఏమో కానీ శంకుపూల విత్తనం దాంట్లో పడ్డట్టుంది. అదే దానంతటా అదే వచ్చిందనమాట. ఇంకా కనకాంబరాలు కూడా కొన్ని వస్తున్నాయి. చాలా కనకాంబరం మొక్కలు అయితే పాడైపోయాయండి, లేకపోతే బోల్డ్ వచ్చేవి మన దగ్గర. నేను బోల్డ్ పూలు అల్లేదాన్ని, మళ్ళీ కనకాంబరాలన్నీ బాగా గ్యాదర్ చేయాలన్నమాట. నేను ఆ విత్తనాలన్నీ తీసి ఇందులో వేస్తున్నా, ఒకవేళ మొలకలు వస్తే చక్కగా రిపోర్టింగ్ చేసుకోవచ్చు అని. ఇది చూసారా, ఈ మందార కొమ్మలు విరిచి పెట్టాను, చక్కగా వచ్చింది చిగురు. మనం చేసిన ఏదైనా ఎక్స్పెరిమెంట్ మంచిగా వస్తే ఈ దొండ పాదనమాట. అదేంటి, ఒక పండిపోయిన దొండకాయలో వేస్తే దొండకాయది చిగురు వచ్చిందనమాట, అదే మొక్క వచ్చింది. ఇది గుర్తుందా మీకు, మన టెంపుల్ ట్రీ అనమాట. మొత్తం ప్రూనింగ్ చేశాను దీన్ని. ఇది ఇప్పుడు మంచి చిగుళ్ళతోని చాలా బాగా వస్తుంది. దీని పక్కన ఇది వంకాయ మొక్క, ఇది పీకేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు చూసారు ఎంత ఫ్రెష్గా అయిపోయిందో. ఇలా మన గార్డెన్లో కొత్తవి చూస్తే మనకి కూడా చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే
ప్లీజ్ 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 తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి గార్డెన్ వీడియోస్ మంచి మంచివి మీకు నేను పెట్టడానికి ప్రయత్నిస్తాను. చూసారా నా బుజ్జి గార్డెన్ ఎంత బాగుందో. చాలానే మొక్కలు నేను గ్యాదర్ చేశాను అనిపిస్తుంది. కాకపోతే నాకు మాత్రం ఇంకా తృప్తి లేదనమాట. ఇంకా చాలా చాలా మొక్కలు పెంచాలని ఉంది. పూలవనం లాగా పెంచాలనుకున్నాను. ఇప్పుడు అలాగే చాలా మటుకు పూల మొక్కలే ఉన్నాయి మన దగ్గర. ఇంకా కాయగూరలు కూడా కొంచెం కొంచెం మనం తినగలిగేవి కొన్ని అయినా పెంచాలని అనిపిస్తుంది అనమాట. ఈ వీడియోలో అయితే నేను చెప్పగలిగినన్ని చెప్పాను. మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే మీకు వీడియో నచ్చితే ఏం నచ్చిందో నాతో తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంట్రెస్టింగ్ విషయాలు మీతో చాలా షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. అలాగేనా? ఉంటాను మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.